బ్యాంకు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ ఆధ్వర్యంలో ఒంగోలు కర్నూలు రోడ్లోని ఎస్బీఐ వద్ద శుక్రవారం నిరసన ప్రదర్శనను చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు విఎస్ఆర్ సుధాకర్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం యాజమాన్యాలను అడ్డుపెట్టుకుని ఉద్యోగులకు న్యాయపరమైన సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. తమ డిమాండ్ల సాధన కోసం మార్చి 24, 25న దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్లు తెలిపారు. బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీ చేయడం, ఖాతాదారులకు సేవలు అందించడంతో పాటు పని భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా బ్యాంకు ఉద్యోగుల గ్రాట్యుటీ 25 లక్షలకు పెంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు వెంకటరెడ్డి, వి శ్రీనివాసరావు, సిహెచ్ శ్రీనివాసరావు, సుబ్బారావు, ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. మార్చి 24న 6 మంత్స్లో దాన్ని రిజాల్వ్ చేస్తా ఉన్నారు. కానీ ఈ రోజు కూడా జరగలేదు. అలాగే అన్ని క్యాడర్స్ లో కూడా రిక్రూట్మెంట్ ఇవ్వాలని కూడా కోరుకుంటాం. అనుసరిస్తూ బ్యాంకులో రిక్రూట్మెంట్ అనేది లేకుండా చేస్తూ ఉంది. మీ అందరూ తెలుసు 1991 తర్వాత బిఎస్ఆర్బి రద్దు అయిన తర్వాత ఉద్యోగులు, అధికారులు లక్షల్లో ఈ బ్యాంకులో ఉండబోతాం. కాబట్టి ఖచ్చితంగా మనం ఈ డిమాండ్ చేసి Certificate tax by bank we demand. Absorption of certificate tax by bank we demand. Absorption of certificate tax by bank we demand. Regulation of temporary employees we demand. Fight, we shall fight. EFBU Jindabad. EFBU Jindabad. EFBU మార్చాన్ని భర్తీ చేయండి. అవసరమైన అన్ని కేడర్ల ఉద్యోగ నియామకాలను వెంటనే భర్తీ చేయండి. బ్యాంకుల్లో వారానికి 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలుపరచండి. వారానికి 5 రోజుల పని విధానాన్ని వెంటనే అమలుపరచండి. పర్మనెంట్ చేయండి. బ్యాంకుల్లో ఉద్యోగుల అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయండి. నా పేరు పసుమర్తి సుబ్బారావు అండి. ప్రకాశం డిస్ట్రిక్ట్ కోఆర్డినేషన్ కమిటీ ప్రెసిడెంట్ని. ఈరోజు యుఎఫ్బి తరఫున మేము డెమాన్స్ట్రేషన్ కార్యక్రమం అనేది చేస్తూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో ఈ గవర్నమెంట్ యొక్క పాలసీలు ఇవన్నీ ఎంప్లాయీస్ కాస్త వ్యతిరేకంగా ఉన్నాయి. మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5 days బ్యాంకింగ్ ఒకటి, అవుట్ సోర్సింగ్ వాళ్ళని ఆపాలని, ఉన్నటువంటి ఎంప్లాయీస్ని పర్మనెంట్ చేయాలని దీని మీద మేము పోరాటం చేస్తూ ఉన్నాం. కానీ మాకు ఇచ్చినటువంటి హామీల్లో ఇప్పటికీ 5 days బ్యాంకింగ్ అనేది పెండింగ్లోనే ఉంది. ఇక రాబోయే రోజుల్లో మేము మా యొక్క హక్కుల సాధన కోసం ఆల్ బ్యాంక్స్లో అందరం 9 యూనియన్లు కలిపి యూఎఫ్బి తరఫున మేము స్ట్రైక్ కాల్ ఇచ్చాము మార్చి 25, 26 తారీఖుల్లో. దాన్ని కూడా మేము విజయవంతం చేస్తాం. మా సమస్యలు తీరేంత వరకు మా యొక్క పోరాటం ఆగదని మరొకసారి గవర్నమెంట్కి విన్నవించుకుంటూ రాబోయే రోజుల్లో ఇంకా ఈ యొక్క మా సమస్యలని ఏ విధంగా ఉధృతంగా చేయాలో మళ్ళీ మేము చర్చించుకొని మళ్ళీ స్ట్రైక్కి కాల్ ఇచ్చాము. కనుక ఈ యొక్క కార్యక్రమాన్ని మేము విజయవంతం చేసేదానికి మా అందరూ ఆల్ బ్యాంక్స్ తరఫున వచ్చినందుకు వాళ్ళకి మరొకసారి ధన్యవాదాలు. ఈరోజు మా యునైటెడ్ ఆఫ్ బ్యాంక్ యుఎఫ్బియు తరఫున ఈరోజు ఈ 9 యూనియన్లు కలిపి బ్యాంకు తరఫున మేము అసోసియేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నాం. మెయిన్ మా యొక్క ఉద్దేశం, నా పేరు శ్రీనివాసు, ఐబాక్ తరఫు నుంచి రిప్రజెంట్ చేస్తున్నాను. మా యొక్క మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే 5 days బ్యాంకింగ్. ఇది మాకు పోయినసారి వేజ్ రివిజన్లో గవర్నమెంట్ ఇస్తామని చెప్పింది. ఆల్రెడీ ఐబీఐ వాళ్ళు అగ్రీ కూడా అయ్యారు. కానీ గవర్నమెంట్ మేము 6 monthsలో గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అయిన తర్వాత ఇస్తామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. కానీ ఈ రోజు వరకు మాకు అది ఇంతవరకు ఇవ్వలేదు. అది మెయిన్ మా ముద్ద. అట్లానే సెంట్రల్ గవర్నమెంట్కి ఆల్రెడీ 25 lakhs గ్రాట్యుటీ ఇచ్చింది, మాకు అలా ఇవ్వలేదు. మాకు కూడా 25 lakhs బ్యాంకింగ్ ఎంప్లాయీస్ అందరికీ గ్రాట్యుటీ ఇవ్వాలని మాకు ఒక కోరిక. అట్లానే మెయిన్ ఇంకో ముద్ద ఏంటంటే మెయిన్ స్టాఫ్ బాగా రిటైర్డ్ అయిపోతున్నారు ఈ రోజుల్లో.
బ్యాంకులో దాదాపు 10 లక్షల మంది ఉండాల్సిన ఎంప్లాయీస్ సంవత్సరానికి 50,000 60,000 మంది రిటైర్డ్ అయిపోతున్నారు. సఫిషియెంట్ రిక్రూట్మెంట్ లేదు. అందువల్ల పబ్లిక్ నుంచి మాకు థ్రెట్ ఎక్కువ అవుతుంది. బ్రాంచెస్లో వచ్చి కస్టమర్లు చిన్న గొడవలు పెట్టుకుని కొట్టుకునే పరిస్థితులు వస్తున్నాయి. దాని సెక్యూరిటీ మాకు కల్పించాలని వెంటనే క్లరికలు అండ్ ఆఫీసర్స్ అండ్ సబార్డినేట్ స్టాఫ్ వాళ్ళ రిక్రూట్మెంట్ వెంబడే వాళ్ళని భర్తీ చేసుకోవాలి. మెయిన్ ఇంకో ఉద్దేశం ఏంటంటే ఈ సందర్భంగా మేము మార్చి 23, 24వ తేదీ దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు అందంగా సన్మానం స్టార్ట్ చేస్తున్నాము. దీనిలో భాగంగా మార్చి 3 మేము పార్లమెంట్ దగ్గర ధర్నా చేయదలుచుకున్నాము. దాని నుంచి మా యూపీ నుంచి కొంతమంది రిప్రజెంటేటివ్లు అక్కడపై ధర్నాలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది మా ఉద్యోగుల జీతాల కోసం మేము చేసుకున్న ధర్నా కాదు, ఇది డిమాన్స్ట్రేషన్ కాదు. మీడియా మిత్రులు ప్రజలు అర్థం చేసుకోవాలి మేము ఎందుకు చేస్తున్నాము. ఈ రోజుల్లో బ్యాంకులో దాదాపు అన్ని యాప్లు డౌన్లోడ్ వచ్చాయి, ఏటీఎంస్ అవైలబిలిటీ ఉన్నాయి. బ్యాంకులు వారం రోజులు పనిచేయాల్సిన అవసరం కూడా లేదు. అన్ని సౌకర్యాలు బ్యాంకు మనిషి చేతిలోనే ఒక సెల్ ఫోన్లోనే బ్యాంకింగ్ వచ్చింది. ఈ ఉద్దేశంతో మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఈ స్ట్రైక్ను మీ మీడియా మిత్రులు పబ్లిక్ అర్థం చేసుకొని సపోర్ట్ చేసి ఈ స్ట్రైక్ను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. ఎన్సీబీని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ రోజున చాలా సమస్యలు ఉన్నాయి బ్యాంకింగ్ రంగంలో. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రైవేటీకరణలో ఎక్కువ శాతం బ్యాంకర్సే నష్టపోతున్నాం. ఏ కేడర్లో సఫిషియెంట్ రిక్రూట్మెంట్ లేదు. దాదాపుగా అంతా అవుట్సోర్సింగ్ విధానాన్నే పాటిస్తూ టెంపరీ ఎంప్లాయీస్ని పెట్టి బ్యాంకుని నడిపిస్తూ ఉంది. కానీ దానివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. పని భారం పెరిగిపోయి చాలామంది ఆఫీసర్లు మరణానికి కూడా గురయ్యారు. ఆ కుటుంబాలను రోడ్డున పడ్డాయి. కానీ చాలా సమస్యలు ఇంకా ఫేస్ చేస్తున్నాం. మాకు ద్వైపాక్షిక ఒప్పందాల్లో ఇంకా మిగిలిపోయిన మా డిమాండ్లు అయితే పరిష్కరించలేదు. ముఖ్యంగా 5 డే బ్యాంకింగ్ అడుగుతూ ఉన్నాం. దాన్ని ఎలా చూపిస్తున్నారంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీలు వారానికి 70 గంటలు 90 గంటలు పనిచేస్తే చాలు, దాన్నే వాళ్ళు చూపిస్తూ దాన్ని జాప్యం చేస్తున్నాయి. ఇది ఆ విధానం కరెక్ట్ కాదు. బ్యాంకింగ్ రంగం అనేది ప్రజలకు అందుబాటులో ఉండి దేశ ఆర్థిక ప్రగతిని ముందుకు తీసుకెళ్లే సంస్థ తప్పితే వేరే ఏం లేదు.